హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి ఏపీటీఎస్సీ ఎస్జిటికి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఇంపార్టెంట్. సో ఆల్రెడీ గత వీడియోలో అయితే మనం టాపిక్ 1 సంబంధించి అయితే పూర్తిగా ఎస్ఐస్ అలాగే నోవలిస్ట్ డ్రామాటిస్ట్ మొత్తం కంటెంట్ పరంగా అయితే మొత్తం మీకు వివరించడం జరిగింది. అలాగే చాలామంది కామెంట్స్ కూడా బాగానే పెట్టారు. సో మొత్తం కూడా చేయమని. సో ఖచ్చితంగా ఈ బుక్ మొత్తం కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బుక్ కావాలని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అయితే ప్రస్తుతానికైతే మార్కెట్లో అందుబాటులో లేదు ఫ్రెండ్స్. ఇది నేను స్పెషల్గా ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. సో ఎవరికైనా మన వ్యూయర్స్కి కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఆ డిఎస్ సంబంధించి అన్నీ కూడా మాకు అక్కడ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్లు కావాలంటే మన ఛానల్ ఫాలో అయ్యే అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది లో కాస్ట్లోనే. సో తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, పిఐఈ, అంతే విద్యా దృక్పథాలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం, మ్యాథ్స్, ఓవరాల్గా 5 బుక్లు కూడా మన కంటెంట్ పరంగా అయితే అన్ని పీడిఎఫ్ ఫార్మాట్ అవైలబుల్గా ఉన్నాయి. సో అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఎవరు కంగారు పడవద్దు. సో మనం ఆల్రెడీ గత వీడియోలో అయితే దీనికి సంబంధించి ఫస్ట్ టాపిక్ చూడండి, పోయిట్స్, ఎస్ఐస్ట్, నోవలిస్ట్ అండ్ డ్రామాటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ అనే దాన్ని పూర్తిగా ఇవన్నీ కూడా మనము చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఒకసారి మీరు వీడియో చూసాక ఇప్పుడు దీనికి సంబంధించి ఆబ్జెక్టివ్ బిట్స్ ఒకసారి మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా పూర్తి ఈ టాపిక్పై పూర్తి అవగాహన వస్తుందని ముందే చెప్పాం వీడియోలో. ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. చూడండి. మరి ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం పెట్టి తెలుగు అకాడమిక్ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్. సో ఆబ్జెక్టివ్ టైప్స్. ఫస్ట్ బిట్ చూడండి. ద ఎపిక్ పోయం ప్యారడైజ్ లాస్ట్ వాజ్ రైటెన్ బై అని ఇచ్చాడు. సో మనకు ఆల్రెడీ పోయమ్స్లో చెప్పాం. ద ప్యారడైజ్ లాస్ట్ ఎవరు రచించారండి? ఆప్షన్ 2 అండి, జాన్ మిల్టన్. సో నేను చెప్పే కన్నా మీకు ఎవరికైనా ముందుగా అయితే ఆన్సర్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా అలానే కంటెంట్ మనం చెప్పాం కదా, అందులో కాకుండా ఇంకా ఎక్స్ట్రా బిట్స్ కూడా ఇందులో ఆబ్జెక్టివ్ టైప్స్లో మనకు వస్తాయి. సో కనుక కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఇంకా బిట్ అయితే మనము అటెంప్ట్ చేయవచ్చు. నెక్స్ట్ చూడండి. ద వేస్ట్ ల్యాండ్ ఈజ్ ఫేమస్ పోయం రైటెన్ బై. ద వేస్ట్ ల్యాండ్ ఎవరిదండి? ఆప్షన్ 2 అండి, టిఎస్ ఇలియట్ అండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ద పోయిట్ హూ రోడ్ ద కలెక్షన్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ గ్రేస్ అండి. లీవ్స్ ఆఫ్ గ్రేస్ ఎవరు రచించారండి? వాల్ట్ వైట్మన్ అండి. ఆన్సర్ వచ్చి 3 అండి. నెక్స్ట్ చూడండి. ద పోయిట్ హూ పెన్నడ్ ద రావణ ఈజ్ ఎవరండి? ద రావణ అనే పోయం ఎవరు రచించారు? ఎడ్జిల్ అలిన్ పోయ్ అండి. సో ఇది రావణ పోయే అని గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది మనకి. నెక్స్ట్ ఇఫ్ ఈజ్ వెల్ నోన్ పోయం బై ఎవరు రచించారు అంటున్నా ఇఫ్ అనేది. సో ఆన్సర్ ఏమవుతుందండి? ఇఫ్ అనేది రూడియార్డ్ కిప్లింగ్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి. సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ అన్ ఎస్ఐ బై. ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది ఏంటని అడుగుతాడు. సో అది నోవలా, పోయమా, ఎస్ఐ అలా కూడా అడగవచ్చు. సో ఎస్ఐ అంటే అది సెల్ఫ్ రిలయన్స్ ఎస్ఐ ఎవరు రచించారని అడగవచ్చు. సో సెల్ఫ్ రిలయన్స్ ఆప్షన్ వచ్చి 2 అండి, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఓకేనా. సో సెల్ఫ్ రిలయన్స్, సో రిలయన్స్ బిల్డింగ్కి ఎమర్సన్ పెయింట్ మనము వేయచ్చు అని బండ గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. ఇక మోడెస్ట్ ప్రపోజల్ ఇది సాటిరికల్ ఎస్ఐ బై ఎవరైనా అడుగుతున్నాడు? ద మోడర్న్ ప్రపోజల్. సో ఆన్సర్ వచ్చి 1 అండి, షిఫ్ట్ అండి. సో మోడెస్ట్ కార్స్లో ఇది బాగా ఫేమస్ అంటే షిఫ్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో బండ గుర్తులు పెట్టుకుంటే గుర్తుంటుంది. నెక్స్ట్ ద ఎస్ఐ కలెక్షన్స్ ఆఫ్ ద సోల్ ఆఫ్ బ్లాక్ ఫోక్ ఇది రైటెన్ బై ఎవరైనా అడుగుతున్నాడు? ద సోల్ ఆఫ్ బ్లాక్ ఫోక్ ఎవరండి? ఆన్సర్ 2 అండి, బయోస్ అండి. ద సోల్ ఈజ్ బ్లాక్ ఫోక్ అనే ఎస్ఐ ఎవరు రచించండి? బయోస్. నెక్స్ట్ బిట్ చూడండి. నేచర్ ఈజ్ యాన్ ఎస్ఐ బై. నేచర్ అనే ఎస్ఐని ఎవరు రచించారు అంటున్నాడు? ఇది కూడా రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ బిట్ చూడండి. సెలెక్ట్ ద ఎస్ఐస్ట్ హూ రోట్ ద ఎస్ఐ సివిల్ డిసబోర్డినెన్స్ ఎవరు రచించారు అంటున్నాడు అండి. సివిల్ డిసబోర్డినెన్స్ ఇది మన కంటెంట్లో చెప్పలేదు. సో ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్లో ఇచ్చాడు. సో చెప్పకపోయినప్పుడు ఇదైతే టెక్స్ట్ బుక్లో ఉందండి. 7th or 6th క్లాస్లో ఈ లెసన్ ఉంటుంది. ఎస్ఐ ఎవరంటే హెన్రీ డేవిడ్ థోరో అండి. ఈయన రచించారు సివిల్ డిసబోర్డినెన్స్ అనేది. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ప్రైడ్ అండ్ ప్రెడ్యూస్ ఎవరైనా అడుగుతుందండి? ద ప్రైడ్ అండ్ ప్రెడ్యూస్ ఎవరంటే? ఆప్షన్ 1 అండి, జానీ ఆస్టన్. సో ప్రైడ్ అండ్ ప్రెడ్యూస్ అని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జానీ మాస్టర్ పేరు చెప్తే మనం ఫ్రైడ్గా మనం ఫీల్ అవ్వచ్చు అని గుర్తుపెట్టుకోండి. జానీ ఫ్రైడ్ అని.
నెక్స్ట్ 1984 ఈజ్ డిస్టోపాయిన్ నోవెల్ బై ఈ 1984 నోవెల్ అనేది ఎవరు రచించారు అంటున్నాడు. సో ఆన్సర్ ట్రూ అండి, జార్జ్ ఆర్వెల్. ఓకేనా, ఈ జార్జ్ ఆర్వెల్ కూడా మనం ఆల్రెడీ గత వీడియోలు చూసాం, ఎక్కువ రచనలు చేసి ఉంటారు. చూడండి, ద నావల్ 100 ఇయర్స్ ఆఫ్ సోలిటెడ్ ఎవరు రచించారు అంటున్నాడండి. ఈయన మార్క్స్ అండి, గోర్బెల్ గర్కియా మార్క్స్ అండి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 100 ఇయర్స్ ఆఫ్ సోలిటెడ్ అంటే 100 ఇయర్స్ మన ఫేస్బుక్ పెట్టి అయ్యింది అని గుర్తుపెట్టుకోండి. సో ఎవరంటే మార్కజ్. సో జోకర్ మార్క్ కదా, సో అలా గుర్తుపెట్టుకోండి బండ గుర్తుగా. మార్కజ్ అంటే 100 ఇయర్స్ ఆఫ్ సోలిటెడ్ అని నావల్ అనేది. నెక్స్ట్ చూడండి, ద గ్రేట్ గ్యాట్స్ బై ఈజ్ నావల్ బై ఎవరు అంటున్నాడు. ద గ్రేట్ గ్యాట్స్ బై ఆన్సర్ వచ్చి ఫిట్జర్లాండ్ అండి, స్కాట్ ఫిట్జర్లాండ్, ద గ్రేట్ గ్యాట్స్ బై అనేది. నెక్స్ట్ ద ప్లే రైట్ బిహైండ్ రోమియో జూలియట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రోమియో జూలియట్ అంటే ఇంకా విలియం షేక్స్పియర్ అండి. సో ముందే విలియం షేక్స్పియర్ అనేది రొమాంటిక్ రచనలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, డెత్ ఆఫ్ సేల్స్ మ్యాన్ ఈజ్ ప్లే రైటన్ బై డెత్ ఆఫ్ సేల్స్ మ్యాన్ ఎవరు రచించారు అంటున్నాడండి. ఆర్థర్ మిల్లర్ అండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పోయం రచన అండి, ఇదైతే ఆర్థర్ మిల్లర్ గారు రచించారు. నెక్స్ట్ సెలెక్ట్ ద డ్రామాటిస్ట్ అండి. డ్రామాటిస్ట్ ఎవరు అడుగుతున్నారు. హూ రోట్ ద ట్రాజడీ హ్యామ్లెట్ అండి. ఇది కూడా విలియం షేక్స్పియర్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యామ్లెట్ అలాగే రోమియో జూలియట్ ఇలా కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్ అయినవి. నెక్స్ట్ ద ప్లే రైట్ ఆఫ్ ఏ స్ట్రెక్టికల్ నేమ్డ్ డిజైర్ ఈజ్ డాష్ అని అడుగుతున్నాడండి. అది ఎవరు రచించారు అంటున్నాడు. ఇది వచ్చి టెన్నిస్ విలియమ్స్ అండి. ద ప్లే ఆఫ్ ప్రాక్టికల్స్ నేమ్డ్ డిజైర్ అనేది. నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ వాజ్ పెన్నెడ్ బై, ఈ ఎర్నెస్ట్ అనేది ఎవరు రచించారండి. ఎర్నెస్ట్ అనేది ఆస్కర్ అండి. సో ఏదైనా ఎక్కువగా ఎర్న్ చేస్తే మనం ఆస్కర్ లెవెల్లో మనం వెళ్ళొచ్చు కనుక అలా గుర్తుపెట్టుకోండి. ఎర్నెస్ట్ అనే పదం వస్తే ఆస్కర్ వైల్డ్ అని గుర్తుపెట్టుకోండి ఆయన పేరు. నెక్స్ట్ చూడండి, ద ఆథర్ ఆఫ్ ద లవ్ సాంగ్ ఆఫ్ జే ఆల్ఫ్రెడ్ ఫ్రూఫోక్ అండి. సో ఆల్ఫ్రెడ్ ఫ్రూఫోక్ అనగానే మనకి గుర్తు రాసిన పేరు ఏంటంటే ఇలియట్ అండి. సో ద లవ్ సాంగ్ ఆఫ్ ఆల్ఫ్రెడ్ ఫ్రూఫోక్ అనేది ఇలియట్. నెక్స్ట్ చూస్ ద పోయిట్ హూ రోట్ ద ఫేమస్ పోయం ఆర్ట్ టు ఏ నైటింగల్ అండి. సో ఇది మనకి ఆల్రెడీ గుర్తుంటుంది, నైటింగల్ ఓట్ టు నైటింగల్ అనేది జాన్ కీట్స్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి బిట్ ఇది. జాన్ కీట్స్ ఇది గత ప్రశ్న పత్రాలు కూడా రావడం జరిగింది టెట్లలో. ద సార్జ్ ఆఫ్ ద లైట్ బ్రైడేజ్ అండి ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అండి, టెన్నిసన్. సో లైట్ అనేది ఎక్కడంటే టెన్నిసన్ అని గుర్తుపెట్టుకోండి. లైట్ అండ్ బ్రైట్ బాగా వెలుతురులో టెన్నిస్ ఆడవచ్చు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ద పోయం నోన్ ఫర్ ద డివైన్ కామెడీ ఈజ్ ఎవరు అంటున్నాడండి. ద పోయిట్ నోన్ ఫర్ ద డివైన్ కామెడీ ఎవరండి. డాంటే అలియర్ అండి. ఇక్కడ డివైన్ డాంటే అలా గుర్తుపెట్టుకోండి, డీకి డి అని గుర్తుపెట్టుకోండి. డివైన్ అంటే డాంటే అని గుర్తుపెట్టుకోండి. ఐ వండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్ ఈజ్ పోయం బై ద వండర్డ్ లోన్లీ యాజ్ ఎ క్లౌడ్ అని పోయం ఎవరు రచించారు అంటున్నాడండి. విలియం వర్డ్స్వర్త్ అండి. ఆన్సర్ 2 అండి, కరెక్ట్ ఆన్సర్ విలియం వర్డ్స్వర్త్. నెక్స్ట్ వాల్డన్ ఈజ్ ఏ వర్క్డ్ బై డాష్ అంటున్నాడండి. వాల్డన్ ఈజ్ వర్క్డ్ బై వాల్డన్ అనేది ఏంటి అంటున్నాడు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్, హెన్రీ డేవిడ్ థీరో, మార్క్ ట్విన్, నైథింగల్ హౌటమ్ అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2 అండి, హెన్రీ డేవిడ్ థీరో. నెక్స్ట్ వన్ ఎస్ఐ ఆన్ ద డ్యూటీ ఆఫ్ సివిల్ డిసోబీడియన్సీ ఆల్రెడీ ముందు వచ్చింది మనకి, మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిసోబీడియన్స్ అనగానే తీరు గుర్తుపెట్టుకోవాలి, డేవిడ్ తీరు. నెక్స్ట్ ద మైత్ ఆఫ్ సిస్పియస్ అండి. ఇది కూడా డైరెక్ట్ మన కంటెంట్లో చెప్పాం. ఇంకెవరికైనా బిట్స్ ఆబ్జెక్ట్ బిట్స్ చేసేటప్పుడు ఒకసారి పాత వీడియో చూసుకుంటే మీకు మళ్ళీ ఈ వీడియో చూసుకుంటే ఇంక పూర్తిగా గ్రిప్ వస్తుందండి. ద మైత్ ఆఫ్ సిస్పియస్ ఎవరంటే ఆన్సర్ 2 అండి, జీన్ పాల్ సార్ట్రే. నెక్స్ట్ ద ఎస్ఐ ఆఫ్ కలెక్షన్ స్లోచింగ్ టువర్డ్స్ బెత్లెహేమ్ ఎవరు రచించారు అంటున్నాడండి. బెత్లెహేమ్ అంటే విర్జీనియా హోల్ప్ అండి. ఓకేనా, సో విర్జీనియాగా ఉంటే మనం బెత్లెహేమ్ వెళ్ళవచ్చు అని గుర్తుపెట్టుకోండి. సో బండ గుర్తులు అంటే మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు, నేను అలా చెప్తాను అనుకోండి. సో వర్జీనియా హోల్ప్, వర్జీనియాని గుర్తుపెట్టుకోండి, వర్జీనియా లేదా వర్జీనియాని గుర్తుపెట్టుకోండి. వర్జీనియాగా ఉంటే మనం బెత్లెహేమ్ వెళ్ళవచ్చు అని గుర్తుపెట్టుకోండి. బ్రేవ్ న్యూ వరల్డ్ ఈజ్ నావల్ బై, ఈ బ్రేవ్ న్యూ వరల్డ్ అనే నావల్ ఎవరు రచించారంటున్నాడండి. ఆల్డస్ హక్స్లీ అండి. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూడండి. ద ఆథర్ ఆఫ్ ది మోబీ డిక్ అండి.
ఇక్కడ చూడండి మోబీ డిక్. సో మోబీ డిక్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ వచ్చి హెర్మాన్ మెల్వైన్ అండి. హెర్మాన్ అని ఉంది కదా, హెల్మెన్ అనేది హెల్మెట్ అని గుర్తుపెట్టుకోండి. హెల్మెట్ అనేది డిక్కీలో ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మోడీ డిక్ అనగానే హెర్మాన్ అని గుర్తు రావాలి మనకి. నెక్స్ట్ ద క్యాచర్ ఇన్ ద రై ఈజ్ పెన్నెడ్ బై. ద క్యాచర్ ఇన్ ద రై అనేది ఎవరు రచించారు అంటున్నాడండి. సో ఆప్షన్స్ చూడండి, అన్నీ ఒకేలా ఉన్నాయి. ఆప్షన్స్ వచ్చి 3 అండి, జేడి సెలింగర్. ద క్యాచ్ ఇన్ ద రై, జేడి సెలింగర్ అండి. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ ది జానీ హెయిర్ అనేది ఎవరంటే ఎమిలీ బ్రోంట్ అండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఎమిలీ బ్రోంట్, చార్లెట్ బ్రోంట్ అని సేమ్ పేర్లు. సో జానీ అనగానే ఎమిలీ బ్రోంట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ ద గాడట్ ప్లే బై ఎవరు అంటున్నాడండి. ఈ రచన చేసింది ఎవరంటే శామ్యూల్ బెకెట్ అండి. గాడట్ అంటే శామ్యూల్ బెకెట్. నెక్స్ట్ చూడండి, ద ప్లే రైట్ బిహైండ్ ద గ్లాస్ మెంజీరియా ఈజ్ డాష్ అంటున్నాడండి. డైరెక్ట్ స్టార్ మార్క్ వాడే ఇచ్చాడండి. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని అర్థం. టెన్నిస్ విలియమ్స్ అండి. ద గ్లాస్ మెంజీరియా అనేది టెన్నిస్ విలియమ్స్ అనేది. నెక్స్ట్ ద చెర్రీ ఆర్చర్డ్ ఎవరంటే ఆప్షన్ 1 అండి, ఆంటోని చిక్కు. ద చెర్రీ ఆర్చర్డ్ అనేది ఆంటోని చిక్కు రచన. నెక్స్ట్ ద డ్రామాటిస్ట్ నోన్ వాజ్ మెక్బెత్ అండ్ హ్యామ్లెట్ ఎవరు రచించారు అంటున్నాడు. ఇక్కడ హామ్లెట్ అనగా మనకు గుర్తుకొచ్చేది విలియం షేక్స్పియర్. సో మెక్బెత్ కూడా అయింది విలియం షేక్స్పియర్. చూడండి, మనకి రొటీన్గా వచ్చేవి అవి ఒక దగ్గర రాసుకుంటే గుర్తుంటుందండి. రోమియో జూలియట్, అలాగే హామ్లెట్, మెక్బెత్ ఇవన్నీ కూడా అయినవే. నెక్స్ట్ డఫోడిల్స్ ఈజ్ పోయం రిఫర్స్ టు డాష్ అంటున్నాడండి. సో డఫోల్స్ పోయం అని దీన్ని రిఫర్స్ చేస్తుంది అంటాడు. ఓ టు జాయ్, ఓ టు ద వెస్ట్ వైండ్, ఐ వండర్ టు లోన్లీ యాజ్ క్లౌడ్, ఓ టు హాటమ్ అంటున్నాడండి. సో ఆప్షన్ వచ్చి ఆప్షన్ 3 అండి, ఓ టు హాటమ్. నెక్స్ట్ అండి, ద పోయిట్ హూ రోట్ ద రైమ్ ఇన్ యాన్షియంట్ మెర్నియర్ అంటే ద రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్ మెర్నియర్ ఎవరిది అని అంటున్నాడండి. సో ఆన్సర్ వచ్చి శామ్యూల్ టైలర్ అండి. కోల్ రిడ్జ్ అండి. ద రిమ్ యాన్షియంట్ అండి కోల్ రిడ్జ్ అండ్ హోల్. నెక్స్ట్ అండి, హోల్ ఈజ్ ద ఫేమస్ పోయం బై. ఈ హోల్ అనే ఫేమస్ పోయంని ఎవరు రచించారు అంటున్నాడండి. సో గిన్స్బర్గ్ అండి. హోల్ అనగా గిన్స్బర్గ్ గుర్తుపెట్టుకోవాలి. హోల్ అనే ఫేమస్ పోయం ఎవరు రచించారు, గిన్స్బర్గ్ అండి. సో మనకి ఇండియన్ లిటరేచర్స్ వచ్చినప్పుడు కొంచెం మనకు సింపుల్గా తెలిసిన పేర్లు ఉంటాయండి లిటరేచర్ రచయితలు వచ్చేటప్పటికి. సో ఇక్కడ ఇంగ్లీష్ కనుక కొంచెం పేర్లు కన్ఫ్యూజ్గా ఉంటాయి. ద ఆథర్ ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్ అనేది ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇచ్చాడండి. ద వేస్ట్ ల్యాండ్ అనేది ఈజ్ అసోసియేటెడ్ విత్ దిస్ లిటరీ మూవ్మెంట్. దేనికోసం సంబంధించిన కథలుగా అంటున్నాడండి, మోడిజం అండి. ఓకేనా, ద ఆథర్ ఆఫ్ ద వేస్ట్ ల్యాండ్ అనేది మోడిజం అండి. నెక్స్ట్ చూడండి, చూస్ ద పోయిట్ హూ రోట్ ద పోయిటిక్ వర్క్ బిహోల్ప్ అనేది దేనికి సంబంధించి అంటే అన్నోన్ ఆథర్ అండి. ఇది బిహోల్ప్ అనేది అన్నోన్ ఆథర్ అంటే తెలియని రచయిత సంబంధించిన ఒక పోయిటిక్ వర్క్ అండి అది. నెక్స్ట్ చూడండి, నోట్స్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ ఈజ్ యాన్ ఎక్స్టెన్షన్స్ నోవెల్స్ట్ బై అంటున్నాడండి. ఫైడర్ డిస్టోస్కై అండి. నోట్స్ అండి అండర్ గ్రౌండ్ అనేది. నెక్స్ట్ చూడండి, ద సెకండ్ సెక్స్ ఈజ్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ బై ఎవరంటే సిమోన్ బిహేవియర్ అండి. సో బిహేవియర్ అనేది చక్కగా లేకపోతేనే ఈ సెకండ్ సెక్స్ అనే దానికి వెళ్తారని అలా గుర్తుపెట్టుకోండి. ద ఎస్ఐ ద సింగర్ సొల్యూషన్స్ వరల్డ్ ప్రెట్టి ఈజ్ ఆథర్డ్ బై అని అడుగుతున్నాడండి. పీటర్ సింగర్ అండి. ఇది మన కంటెంట్లో లేదు, డైరెక్ట్ అబ్జెక్ట్ బిట్లో ఇచ్చాడు. కంటెంట్లో లేదంటే మనకు పైన చెప్పిన వీడియోలో ఇవ్వలేదు, బట్ ఇది టెక్స్ట్ బుక్లో అయితే బిట్ ఉందండి. టెక్స్ట్ బుక్ లేదనుకోవద్దు. ద ఎస్ఐ ఈజ్ ద సింగర్ సొల్యూషన్స్ వరల్డ్ ప్రైవేట్ అనేది పీటర్ సింగర్ అండి. నెక్స్ట్ సైలెంట్ స్ప్రింగ్ ఏ ప్రోటల్ వర్క్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ మూవ్మెంట్ వాజ్ రైటన్ బై ఎవరు రచించారు అంటున్నాడండి, రచెల్ క్యార్సన్ అండి. నెక్స్ట్ బిట్ చూడండి, ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ట్రెజరీ వాజ్ పెన్నెడ్ బై ట్రైలాజీ పెన్నెడ్ బై అని ద లార్డ్ ఆఫ్ రింగ్స్ అండి. సో జేఆర్ఆర్ టోకెన్ అండి, టాల్కిన్ అనొచ్చు. నెక్స్ట్ ద ఆథర్ ఆఫ్ వన్ ఫ్లో ఓవర్ ద చిక్కు నెక్స్ట్ ఈజ్ వన్ ఫ్లో ఓవర్ ద చిక్కు. నెక్స్ట్ ఎవరు రచించారు అడుగుతున్నాడండి, కెన్కీస్ అండి. కెన్కీస్ ఆయన రచించారు. బిలౌడ్ ఈజ్ నోవెల్డ్ బై బి లౌడ్. ఇది కూడా ఎవరు రచించారంటే ఆప్షన్ 2 అండి, టోనీ మెరిసన్. బిలౌడ్ అనే నావల్ ఎవరు రచించారు, టోనీ మెరిసన్. నెక్స్ట్ ద నావల్ ఫ్రాంకెన్స్టైన్ ఈజ్ ఆథర్డ్ బై ఎవరంటే ఆప్షన్ 1 అండి, మ్యారీ షెల్లీ.
ఫ్రాంకిస్టైన్ మ్యారీ షెల్లీ ఇది 8th క్లాస్లో ఉంటుందండి. 8th క్లాస్లో ఈ స్టోరీ మనకి ఉంటుంది. అలాగే ఫ్రాంకిస్టైన్ అనేది పాత ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కూడా, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా కనిపిస్తుందండి. మ్యారీ షెల్లీ ఆవిడ రచన. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఇంకా 50 నుంచి ఉన్న. ఇప్పటికే మనకి వీడియో లెంత్ పెరిగింది కనుక సో మరొక వీడియోలు చేద్దాం. సో ఇప్పటివరకు అయితే మనం ఇంగ్లీష్ సంబంధించి కంటెంట్ సంబంధించి టాపిక్ 1కి సంబంధించి 49 బిట్స్ మనము అబ్జెక్ట్ బిట్స్ చెప్పాం. సో అలాగే మరో నెక్స్ట్ వీడియోలో మరొక 50 నుంచి రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి అన్ని అబ్జెక్ట్ బిట్స్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.